హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా కర్రీ చేయాలనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా రొటీన్గా చేసే పప్పు, సాంబారు, రసము, మసాలా కర్రీస్ ఇవేవి కాకుండా ఇది బెండకాయతో ఈజీగా చేసే చిన్న చట్నీ లాంటిదండి. చట్నీ అనొచ్చు లేదా బెండకాయ కర్రీ అనొచ్చు. ఓకేనా, దీన్ని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దామా మరి. ఓకే, ఫస్ట్ కుక్కర్లో కొన్ని బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. ఇది కుక్కర్లో అయినా వేయచ్చు లేదా డైరెక్ట్ పాన్లో అయినా పెట్టచ్చు. దాంతోపాటు కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను, తర్వాత తెల్లగడ్డలు వేస్తున్నాను. ఈ క్వాంటిటీకి, ఈ బెండకాయల క్వాంటిటీకి సరిపోవడానికి 3 టమోటాస్ వేసాను. దానిలోనికి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి మీడియం సైజ్వి అందులోకి వేస్తున్నాను. తర్వాత దానికి కావాల్సినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చింతపండు అయినా వాడచ్చు. దాంతోపాటుగా 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వడానికి 1/2 బాటిల్ వాటర్ పోసుకోవాలి. 1/2 బాటిల్ వాటర్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. దీనికి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. 2 విజిల్స్ వచ్చేలాగా ఆన్ చేసుకోవాలి. తర్వాత స్టీమ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి మెల్లగా కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. వెజ్జీస్ అన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయి. సో దీన్ని పప్పు కర్రతో కొద్దిగా మెదుపుకోవాలి. అంటే కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్. పచ్చిమిర్చిని కాన్సన్ట్రేట్ చేసి మెదుపుకొని, బెండకాయలు, ఆనియన్స్ ఇవి కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటేనే ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీనికి పోపు పెట్టడం ఒక్కటే మిగిలింది. పోపు పెట్టడం అంటే జనరల్లీ ఏం చేస్తాము, కొద్దిగా ఆయిల్ వేస్తాము. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలు ఆడించాలి. తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దీన్ని ఆ కర్రీలోనికి మిక్స్ చేస్తున్నాను. అంతే, సింపుల్ అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది కిడ్స్కి బాగా నచ్చుతుంది. అబోవ్ 1 year కిడ్స్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దీని టెక్స్చర్ బాగుంటుంది. మెయిన్ తినేటప్పుడు పిల్లలు ఈజీగా స్వాలో చేస్తారు. సో అందువల్ల దీన్ని నేను చిన్నపిల్లలకి రికమెండ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.